ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు అశుభ ఫలితాలు ఎప్పుడిస్తాడు? సమస్యలను ఎప్పుడిస్తాడు? ఏ లగ్నానికి గురువు యోగించడు, ఎక్కువ సమస్యలనిస్తాడు? ఎటువంటి స్థానాల్లో గురువు ఎక్కువ సమస్యలిస్తాడు? ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. నైసర్గికంగా శుభగ్రహమైనటువంటి గురువు కూడా కొన్ని పరిస్థితుల్లో చాలా సమస్యలను ఇచ్చేటువంటి గ్రహంగా ఉంటాడు. అటువంటి సందర్భంలో గురు మహాదశ కనుక వచ్చినట్టయితే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఎడ్యుకేషన్ వైజ్ అంటే ఎడ్యుకేషన్ విషయంలో, విద్య విషయంలో, కెరియర్లో చాలా సమస్యలను ఇస్తాడు గురువు. గురువు యొక్క కారకత్వాలు కూడా చూసినట్టయితే ధనకారకుడు, కుటుంబంలో సుఖ సంతోషాలని తెలియజేసేటువంటి ప్లానెట్ కూడా గురువు, సంతానకారకుడు గురువు, అదేవిధంగా విద్యకి కారకుడు, ఫైనాన్షియల్ రిలేటెడ్ బిజినెస్, ఆర్థికపరమైనటువంటి వృత్తిలో రాణించడము, అలాగే న్యాయ సంబంధమైన విషయాలని రూల్ చేస్తాడు గురువు. లీగల్ ప్రాబ్లమ్స్, లీగల్ డిస్ప్యూట్స్, కోర్టు సమస్యలు, కోర్టు చిక్కులు, అదేవిధంగా ఆస్తిపరంగా కోర్టు చుట్టూ తిరగడము, ఇవన్నీ కూడా తెలియజేసేది గురువు. ప్రధానమైనటువంటి చాలా విషయాల్ని నిర్దేశిస్తాడు గురువు. ముఖ్యంగా ఒక జాతకుడికి మంచి జ్ఞానము, వివేకము, సత్ప్రవర్తన ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహము గురువు. ఇవన్నీ ఉన్నా కానీ కొన్ని పరిస్థితుల్లో కనుక గురువు వీక్గా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, మంచి వ్యక్తిత్వము, మంచి నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. కాబట్టి గురు మహాదశ వస్తోంది అంటే గురువు ఎంతవరకు యోగిస్తాడు, ఎంతవరకు శుభ ఫలితాలను ఇస్తాడు, ఎంత అశుభ ఫలితాలను ఇస్తాడు అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. అందుకే గురుబలం గురించి కూడా ఎక్కువగా అనలైజ్ చేస్తూ ఉంటారు జాతకాన్ని స్టడీ చేసేటప్పుడు. గురుబలం గురించి కూడా ఇదివరకు నాకు వీడియో చేయడం జరిగింది. ఎప్పుడూ చెప్పేటట్టుగా గురువు పాజిటివ్గా ఉండి, స్ట్రాంగ్గా ఉండి, గురుబలం బాగా ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తారు తన యొక్క మహాదశలో. అలా కాకుండా గురువు నెగిటివ్గా ఉండి, అదేవిధంగా వీక్గా కనుక ఉన్నట్టయితే, లేదా నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే గురువు చాలా సమస్యలు ఇస్తారు తన మహాదశలో. అయితే కొన్ని లగ్నాలకి గురువు ఆధిపత్య పాపి, అలాగే ఎక్కువ సమస్యలు ఇచ్చేటువంటి గ్రహంగా ఉంటాడు. అలాగే కొన్ని స్థానాల్లో గురువు చాలా సమస్యలు ఇస్తాడు. జ్ఞాతికారకుడుగా గురువు చాలా సమస్యలు ఇస్తాడు. షష్టారూఢము, అష్టమారూఢము, లేదా రెండు ఉన్న ఇంట్లో గురువు కనుక ఉన్నట్టయితే చాలా సమస్యలను ఇస్తాడు. కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కూడా గురువు సమస్యలను ఎక్కువగా ఇస్తాడు. ప్రధానంగా గురు శుక్రుల సంబంధం కనుక ఉన్నట్టయితే గురువు చాలా సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గురువు ఇంట్లో, శుక్రుడి ఇంట్లో గురువు, శుక్రుడితో గురువు సమస్యలు ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇద్దరు కూడా శుభగ్రహాలు అయినప్పటికీ కూడా శుక్రుడితో కలిసిన గురువు ఎప్పుడూ కూడా కొంత నెగిటివ్ రిజల్ట్స్ని, మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఈ విషయాలన్నీ కూడా నేను చార్ట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని లగ్నాలకి ప్రత్యేకమైనటువంటి కొన్ని స్థానాల్లో గురువు ఎలాగా సమస్యలను ఇస్తాడు, కాబట్టి వారు గురు మహాదశ కనుక వచ్చినట్టయితే ఎంతవరకు జాగ్రత్త తీసుకోవాలి, ఇలాంటి విషయాలు నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గురువు ఏ లగ్నాలకి శుభుడు, ఏ లగ్నాలకి కొంత సమస్యను ఇస్తాడు అని తెలుసుకుందాము. మొట్టమొదటిగా కొన్ని లగ్నాలకి గురువు ఫంక్షనల్ మ్యాలిఫిక్ అంటాము, అంటే ఆధిపత్య రీత్యా కొంత సమస్యలు ఇచ్చేటువంటి గ్రహము. అవి వృషభ లగ్నము, వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఎందుకు వృషభ లగ్నానికి గురువు పాపి అంటే అష్టమాధిపత్యం తీసుకుంటాడు గురువు. గురువుకి ధనస్సు మూల త్రికోణ స్థానము, అది మనం ఒక కలర్లో హైలైట్ చేద్దాము. గురువుకి అష్టమం అనేది మూల త్రికోణ స్థానము. మూల త్రికోణం అష్టమం అవడం వలన గురువు మరింత పాపిగా ఉంటాడు ఈ లగ్నానికి. అది కాకుండా గురువు 11th హౌస్కి కూడా అధిపతి అవుతాడు వృషభ లగ్నానికి. 11th హౌస్ కూడా పాపస్థానంగానే చూడాల్సి ఉంటుంది. ఈ రెండు స్థానాలకి ఆధిపత్యం వహించడం వల్ల గురువు ఎక్కువగా అశుభ ఫలితాలను ఇస్తాడు వృషభ లగ్నానికి. అదేవిధంగా
ఆ తర్వాత లగ్నము మిథున లగ్నము. మిథున లగ్నానికి గురువు 7th లార్డ్ అలాగే 10th లార్డ్ అవుతాడు. 2 కేంద్ర స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు గురువు, కాబట్టి ఈ లగ్నాన్ని కూడా గురువు పాపిగానే చూడాలి. అందులోనూ మూల త్రికోణమైనటువంటి ధనస్సు కేంద్ర స్థానమైంది. శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం అనేది దోషాన్ని ఇస్తుంది, కాబట్టి గురువు ఈ రకంగా కూడా కొంత ఎక్కువగా పాప ఫలితాన్ని, కొంత ఎక్కువ సమస్యల్ని ఇచ్చేటువంటి గ్రహంగా ఉంటాడు మిథున లగ్నం విషయంలో. అదేవిధంగా ఆ తర్వాత లగ్నం కనుక చూసినట్టయితే కర్కాటక లగ్నం విషయానికి వస్తే, కర్కాటకానికి గురువు 6th లార్డ్ అలాగే 9th లార్డ్ అవుతాడు. 6th హౌస్ అనేది దుస్థానం అయ్యి అది మూల త్రికోణ స్థానమైంది, కాబట్టి గురువు కొంత సమస్యలను ఇస్తాడు కర్కాటక లగ్న జాతకులకి కూడా. అలాగే కన్యా లగ్నం విషయానికి వచ్చినట్టయితే కన్యా లగ్నానికి కూడా 4th లార్డ్ అవుతాడు గురువు, అలాగే 7th లార్డ్ అవుతాడు. ఈ రెండు కూడా కేంద్ర స్థానాలు, కాబట్టి కన్య కూడా గురువు ఎక్కువగా సమస్యలను ఇచ్చేటువంటి గ్రహంగానే చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత లగ్నము తులా లగ్నం. ఈ లగ్నానికి గురువు 3rd లార్డ్ అలాగే 6th లార్డ్ అవుతాడు. 3rd హౌస్ అనేది మూల త్రికోణంలో ఉంది. మూల త్రికోణమైనటువంటి ధనస్సు 3rd హౌస్ అయింది, అది కూడా పాపస్థానమే. 6th హౌస్ కూడా పాపస్థానమే, కాబట్టి ఈ 2 హౌసెస్కి లార్డ్షిప్ తీసుకున్న గురువు తులా లగ్నానికి కొంత సమస్యలను ఇచ్చేటువంటి గ్రహము. ఆ తరువాత మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే, మకర లగ్నానికి గురువు 3rd లార్డ్ అలాగే 12th లార్డ్. 12th హౌస్ అనేది మూల త్రికోణమైంది, కాబట్టి ఈ లగ్నానికి కూడా గురువు ఎక్కువగా సమస్యల్ని ఇస్తాడు. అలాగే 3rd హౌస్ కూడా లార్డ్షిప్ తీసుకున్నాడు. కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే గురువు 2nd లార్డ్ అలాగే 11th లార్డ్. 11th హౌస్ అనేది పాపస్థానము, అది మూల త్రికోణ స్థానమైంది, కాబట్టి కుంభలగ్నానికి కూడా కొంతవరకు సమస్యలను ఇస్తాడు గురువు. క్రూర గ్రహంగా ఉంటాడు ఈ లగ్నానికి. ఇవి మొట్టమొదటి మనం గమనించాలి. ఇకపోతే గురువు మకర రాశిలో నీచ పొందుతాడు. గురువుకి మకరం అనేది నీచ స్థానము. ఈ విధంగా నీచ స్థానము అయిన మకరం కనుక దుస్థానం అయితే మరింతగా సమస్యల్ని ఇస్తాడు గురువు. ఉదాహరణకి సింహ లగ్నానికి 6వ ఇంట్లో గురువు ఉంటాడు. అదేవిధంగా మిథున లగ్నానికి 8వ ఇంట్లో గురువు నీచలో ఉంటాడు. కుంభ లగ్నానికి 12వ ఇంట్లో గురువు నీచలో ఉంటాడు. ఈ విధంగా ఈ లగ్నాలకు కూడా గురువు నీచలో ఉండడం వలన కొంతవరకు సమస్యల్ని ఇస్తాడు. అలాగే గురువు ఎప్పుడైనా సరే వక్రించినప్పుడు అప్పుడు కూడా పాప ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. నీచలో ఉండి వక్రిస్తే మరింతగా సమస్యల్ని ఇస్తాడు గురువు. అదేవిధంగా గురువుకి ఉచ్చక్షేత్రము కర్కాటకం గురువుకి. ఇటువంటి ఉచ్చక్షేత్రం నుండి కూడా గురువు సమస్యల్ని ఇచ్చేటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి గురువు ఉచ్చలో ఉండి కూడా ఇది 8th హౌస్ కనుక అయినట్టయితే, ఉదాహరణకి లగ్నం కనుక ధనస్సు అయితే 8th హౌస్లో ఉచ్చలో ఉంటాడు, కొంతవరకు సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుంభ లగ్నానికి గురువు 6th హౌస్లో ఉచ్చలో ఉంటాడు, ఇది కూడా సమస్యలు కలిగించేటువంటి ప్లేస్మెంట్.
సింహ లగ్నానికి కూడా గురువు ఉచ్చలో ఉంటాడు. ఇలా 12వ ఇంట్లో ఉచ్చలో ఉంటాడు దుస్థానంలో. ఇలా గురువు దుస్థానంలో ఉచ్చలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా సమస్యల్ని ఇస్తాడు. ఉదాహరణకి సింహలగ్నానికి 12వ ఇంట్లో గురువు ఉచ్చలో ఉంటే ఇది విదేశంలో స్థిరపడడానికి చాలా మంచి కాంబినేషన్, కానీ సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. సంతానం ఉన్నా కానీ వారికి ఆ సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ప్రవర్తన కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి విషయంగా ఉంటుంది. దుస్థానాల్లో గురువు ఉచ్చలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ధను లగ్నానికి కావచ్చు, కుంభలగ్నానికి కావచ్చు, గురువు ఉచ్చలో ఉన్నప్పుడు కొంత సంతాన సమస్యలు అనేవి ఉండి తీరుతాయి. ఈ విధంగా గురువు దుస్థానాల్లో ఉచ్చలో ఉండడం కూడా కొంతవరకు సమస్యలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. అలాగే గురువు పాపగ్రహాలతో కలిసినప్పుడు కూడా కొంతవరకు నెగిటివిటీ అనేది ఉంటుంది. ఎంత యోగించే పరిస్థితుల్లో ఉన్నా కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది ఉంటుంది. వారి యొక్క సంతానం విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు సమస్యలను ఇస్తాడు గురువు. ఉదాహరణకి శుక్రుడింట్లో కనుక గురువు ఉన్నట్టయితే, తుల శుక్రుడిల్లు, అందులో గురువు ఉన్నట్టయితే, ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకున్నాము, గురువు ఇక్కడ 12వ ఇంట్లో ఉన్నాడు, అది శుక్రుడి ఇల్లు అయింది. ఇటువంటి ప్లేస్మెంట్ కూడా కొంత ప్రాబ్లం ఇస్తుంది. అదేవిధంగా వృషభ లగ్నానికి గురువు 6వ ఇంట్లో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, ఇది సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంటే. మీన లగ్నానికి గురువు తులలో శుక్రుడి ఇంట్లో ఉండడం, ఇది కూడా కొంత సమస్యలు కలిగించేటువంటి ప్లేస్మెంట్. అలాగే ఇంకొక ఇల్లు శుక్రుడిది వృషభము, ఇందులో కనుక గురువు ఉండి లగ్నం తులాలగ్నం అయినట్టయితే ఎనిమిదో ఇంట్లో గురువు ఉన్నట్టుగా చూడాల్సి ఉంటుంది. అలాగే వృషభంలో గురువు ఉండి ధనులగ్నం కనుక అయినట్టయితే 6వ ఇంట్లో గురువు, అదేవిధంగా మిథున లగ్నానికి 12వ ఇంట్లో గురువు, ఇవి కూడా గురువుకి సమస్యలు కలిగించేటువంటి ప్లేస్మెంట్స్. ఇలా చిన్న చిన్న కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది గురువు యొక్క బలము లేదా గురువు యొక్క నెగిటివిటీని అంచనా వేసేటువంటి క్రమంలో. ఈ విధంగా కొన్ని చాలా బేసిక్ పాయింట్స్ని ఇక్కడ నేను చూపించడం జరిగింది. ఇవి దృష్టిలో పెట్టుకుని మనం గురువు యొక్క స్థితిని అర్థం చేసుకుని ఎంత బలంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం బలాన్ని అంచనా వేయడంలో వాటిని మనం వాడాల్సి ఉంటుంది, ఆ సూత్రాల్ని. ఈ విధంగా గురుబలము అలాగే గురువు యొక్క పాజిటివిటీ నెగిటివిటీ గురించి కొన్ని పాయింట్స్ని ఈ చార్ట్లో నేను చూపిస్తూ డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా గురువు కొన్ని లగ్నాలకి సమస్యలు ఇచ్చేటువంటి గ్రహంగా ఉంటాడు. ఎప్పుడూ కూడా గురువు వక్రించకుండా, నీచలో లేకుండా మిత్రగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. అలా కాకుండా గురువు ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే కుటుంబ సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, లీగల్ ప్రాబ్లమ్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇలాంటి వాటి వల్ల చాలా చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. గురు మహాదశ వస్తున్నప్పుడు గురువు యొక్క పాజిటివిటీ లేదా నెగిటివిటీని అనలైజ్ చేయడంలో కొంతవరకు సహాయపడతాయి అనేటువంటి ఉద్దేశంతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.